షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఈ నెల 4వ తారీఖున రోజు మనకి చెండూరు మండలికి సంబంధించి ఒక చైన్ స్నాచింగ్ ఒకటి మనకి రిపోర్ట్ అవ్వడం జరిగింది. అందులో ఒక లేడీ మధ్యాహ్నం సమయంలో 2 o'clockకి రొటీన్గా వర్క్ చేసుకొని రిటర్న్ వెళ్తున్న టైంలో ఇద్దరు బైక్ మీద వచ్చేసి 2 నిమిషాలు మాట్లాడినట్టు చేసేసి మెడలో ఉన్న గొలుసు తీసుకొని పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మనం వీ హ్యావ్ రిజిస్టర్డ్ వన్ క్రైమ్ నెంబర్ అన్నమాట 107/25 మనం ఎఫ్ఐఆర్ చేసి ఈ గత కొన్ని రోజుల నుంచి నడుస్తున్న చైన్ స్నాచింగ్ మీద అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి మనము వర్కౌట్ చేయడం జరిగింది. దీనికి డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో మనము సిఐ చెండూర్ సూపర్విజన్ మీద ఒక 2 teams బై ఎస్ఐ చెండూర్ అండ్ ఎస్ఐ కనగల్తో మనం ఫామ్ చేయడం జరిగింది. ఈ అఫెన్స్ అయిన తర్వాత మన దగ్గర గత కొన్ని రోజుల నుంచి అయిన అఫెన్సెస్ అన్నీ కూడా మనము కామన్ ఫీచర్స్ అవన్నీ కూడా వర్కౌట్ చేసిన తర్వాత యూజింగ్ సమ్ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఆల్సో ఫీల్డ్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా మనం ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ రావిరాల పవన్ ఇంకా రావిరాల రాజు, వీళ్ళిద్దరు కూడా మన త్రిపురారం మండలికి సంబంధించిన వాళ్ళు. అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి రావిరాల పవన్ ఇప్పుడు దంతాలపల్లి గ్రామంలో సెటిల్ అయినాడు. ఇంకోటి రావిరాల రాజు, ఇతను సంగీ టెంపుల్ హైదరాబాద్ దగ్గర నివాసం ఉంటున్నాడు. పవన్ ఇస్ అ లిఫ్ట్ టెక్నీషియన్ అండ్ రాజు ఇస్ అ డ్రైవర్. వీళ్ళ ఫాదర్ మదర్ని చంపేసిన తర్వాత వీళ్ళు ఫినాన్షియల్ డిఫికల్టీస్ వల్ల ఈ ప్లేస్ త్రిపురారం వదిలేసి వెళ్ళిపోయి ఈ వేరే వేరే ప్లేసెస్లో షిఫ్ట్ అవడం జరిగింది. అయితే వీళ్ళు లాస్ట్ నవంబర్ నుంచి మొత్తం కలిపి ఒక 8 చైన్ స్నాచింగ్స్ చేసినారు. సో 8 చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. అందులో కూడా ఒక 5 నల్గొండ జిల్లాకి సంబంధించినవి, ఒక 3 సూర్యాపేట జిల్లాకి సంబంధించినవి. అందులో పెన్పహాడ్ మండల్కి సంబంధించిన 3 చైన్ స్నాచింగ్స్, వాడపల్లికి 1, నకరికల్కి 2, వేములపల్లి 1, ఇంకోటి చెండూరు పోలీస్ స్టేషన్కి సంబంధించి ఇంకొక చైన్ స్నాచింగ్. అయితే ఈ చైన్ స్నాచింగ్ చేసిన తర్వాత కొంత మనీ వాళ్ళ ఖర్చులకి వాడుకోవడం, ఎట్ ద సేమ్ టైం మళ్ళీ కొత్త బైక్స్ వాడి మళ్ళా రొటీన్గా ఈ చైన్ స్నాచింగ్ చేయడం జరుగుతున్నది. మనం వీళ్ళ దగ్గర నుంచి టోటల్గా 19.5 తులాస్ అంటే రఫ్లీ 19 lakhs వర్త్ గోల్డ్ మనము రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 4 బైక్స్, ఇంకా ఈ 2 సెల్ ఫోన్స్ కూడా. అయితే వీళ్ళు ప్రతిసారి ఒకసారి చైన్ స్నాచింగ్ అయిన తర్వాత కొంత గ్యాప్ ఇవ్వడము, ఆ గ్యాప్లో మళ్ళీ వేరే వెహికల్స్ వాడడము, మాస్క్లు వేసుకోవడము, హెల్మెట్స్ వేసుకోవడము, ఈ విధంగా కొత్తగా ఇవన్నీ చేసుకుంటూ పోలీస్ నుంచి వీళ్ళు ఇన్ని రోజుల నుంచి తప్పించుకొని తిరగడం జరిగింది. కాకపోతే మన సిఐ చెండూరు, డిఎస్పీ గారు, ఎస్ఐ కనగల్ అండ్ ఎస్ఐ చెండూరు గారు మంచిగా వర్కౌట్ చేయడం వల్ల వీళ్ళని ఇవాళ మనము పొద్దున పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి రఫ్గా మనం 19 lakhs వరకు ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఆల్ 8 కేసెస్ అన్నిట్లో కూడా వీళ్ళు కన్ఫెస్ చేసినారు. వీళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.